నమస్కారం. వన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను రాజు. హెడ్లైన్ చూద్దాం. నేడు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఏఐసీసీ న్యాయ సదస్సు పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు. నెల్లూరు దర్గామెట్ట పిఎస్లో వైసీపీ నేతలపై కేసు. ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చారంటూ కేసు నమోదు. సృష్టి కేసులో నేడు పోలీస్ కస్టడీకి కళ్యాణి, సంతోషి. 5 రోజుల పాటు విచారించనున్న గోపాలపురం పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గొరడలో ఆదివాసీ దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మమూర్తి ఆధ్వర్యంలో గిరిజన ఐక్యత జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేటి నుండి ఉత్సవాలను ప్రారంభించామని, దీనిలో భాగంగా గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలు ఉట్టుపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డ్ ఆవరణలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధుల చెక్కును మంత్రి విడుదల చేశారు. సేంద్రియ పంటల పట్ల రైతులు ఆసక్తి చూపాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత కోరారు. శనివారం సూపర్ 6 అమల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగిందన్నారు. వ్యవసాయాన్ని రాజకీయం చేయరాదన్నారు. గజపతి నగరంలో స్వయంగా వరి నాట్లు వేసిన అనుభూతి మరువలేందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జేడీ రామారావు, ఏడీఏ నిర్మలా జ్యోతి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు ఈరోజు ఈ నియోజకవర్గ రైతుల నుంచి ఖాతాలో జమ చేస్తున్నారు. మీ అందరికీ మీ కోరేది ఏంటంటే, ఒకవేళ ఈ 2,27,000 తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఏదో ఇంట్లో మాకు మా చిన్నాన్నలు వాళ్ళు పొలాలు ఉన్నాయి కానీ ఎప్పుడో పొలం గట్ల మీదే నుంచి చూసి వచ్చేదాన్ని. ఈ రోజు అక్కడ పొలంలోకి దింపారు మా కలెక్టర్ గారు. దిగండి మేడం మా మగారు రాసుకోవడం నాటేసి అది కూడా ఆ మట్టి కూడా నిజంగా ఫీల్ చాలా బాగుంది. నిజంగా అంటే వరి నాట్లు వాళ్ళకి పని అయినప్పటికీ కూడా వాళ్ళతో భాగస్వామ్యం అవ్వటం ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒకటే ఈ రైతులకి, రైతు కుటుంబాలకి ఎన్డీఏ కుటుంబం ఎప్పుడూ కూడా సపోర్టివ్ గా ఉంటుంది. మీకు సేవ చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని, ఇంత మంచి పండుగ వాతావరణంలో రైతులందరినీ కూడా అభినందించుకొని సన్మానించుకొని ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు జేడీ అగ్రికల్చర్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నానండి. విలువ మనం ఎక్కడున్నా ఏం చేసినా అన్నం పెట్టే రైతుకి ఇచ్చే విలువ మనం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరగచ్చు, ఎంత పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన పంట దిగుబడి పెంచుకోగలమే కానీ ఆ మట్టిలో దిగి ఆ నాట్లేసే పరిస్థితిలో ఉంది. ఆ మిషన్ అయినా దిగాలే తప్పించి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతుల బ్యాంక్ ఖాతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల నుంచి డబ్బులు విడుదల చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధ్యానాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు
ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకు ప్రయోజనం అని నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ కొన్ని ఏంటంటే అడవుల్లో వెళ్తూ ఉంటాం. ఈరోజు కార్యక్రమం ఇది రైతులకు పెట్టుబడి సాయం చేసే కార్యక్రమం. మన సమాజంలో 3 రకాల మనుషులు ఉన్నారు. ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అయితే వారం రోజులు ఆలస్యంగా వస్తుంది. వస్తుందా రాదా? వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 1వ తారీఖున 2 రోజుల్లోనే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వారం రోజులకో 15 రోజులకో 10 రోజులకో 15 రోజులకో జీతం వస్తుంది. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం గ్యారంటీ కదా. నాకైతే నాకు కూడా ఉద్యోగం ఉంది కదా, ఎమ్మెల్యే 1వ తారీఖు నైట్ నాకు జీతం పడింది. తర్వాత 2వ రకం వ్యాపారస్తులు వ్యాపారం చేస్తే ఏమొస్తుంది? లాభం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ బంటుమిల్లి మండల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఒక మంచి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఈరోజు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో మండల అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి అధ్యక్షతన తల్లాడ మండల టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మండల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యనిర్వహణ కార్యక్రమాలపై జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఎట్లా చేస్తే బాగుంటుంది, పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీరు గ్రామాల వారీగా మీరు ఇక్కడ వచ్చిన వారు మీ గ్రామాల నుంచి మాకు సమాచారం ఇస్తే వల్ల సాధ్యపడకపోవటం వల్ల అది ఈ రోజుకి బీసీ అయితే ఎవరు పెట్టాలా, బీసీ మహిళకి ఎవరు పెట్టాలా, ఎస్సీ మహిళకి ఎవరు పెట్టాలా, ఎస్టీ అయితే ఎవరు పెట్టాలనేది మీరు లేదు. కారణం ఏంటి? మనతోనే ఉండాలని నిర్ణయంతో ఉన్నారు. వాడు వేసిన కప్పు పడుతున్నారు. మన మండలం ఆనాడు ఎట్లున్నాము, ఈనాడు బలంగా ఉన్నాం. మొన్న కూడా మీరు మాట్లాడేటప్పుడు చెప్పారు, మన మండలంలో మనము పార్టీగా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేసుకొని అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చుకొని రేపు ఎన్నికల బరిలో మనం బరిగీసి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలి, ప్రజల్లో వారిని ఏ విధంగా ఎండగట్టాలనేది మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనకు ఉండాల్సిన అవసరం ఉంది. మనం గ్రౌండ్లో పని చేయకపోతే మనం మీటింగ్లో మాట్లాడుకున్నట్టు ఉండదు. ఎందుకంటే అందరం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళా మనం స్థానిక సంస్థల అధికారం కట్టబెట్టడం వల్ల రాబోయేటువంటి పరిస్థితులు ఏం జరగబోతాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటైతే వాస్తవం, ఇవాళ రాష్ట్రం ప్రధానంగా మీది తల్లాడ రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి మండలం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన సాబేర్ అనే వ్యక్తికి ఛాతీ నొప్పి వచ్చి భరించలేకపోవడంతో
వైద్య సేవల కోసం పట్టణంలోని వెంకటరమణ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. సాబేర్ను డ్యూటీ డాక్టర్లు పరీక్షించి ఈసీజీ తీసి పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పి కొన్ని మందులిచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన కాసేపటికే సాబేర్ కుప్పకూలిపోవడంతో మళ్లీ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అప్పటికే సాబేర్ గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈసీజీ తీసినప్పుడే సమస్య చెప్పి ఉంటే మేము మెరుగైన వైద్యం కోసం వెళ్లేవాళ్లమని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే సాబేర్ మృతి చెందాడంటూ మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రిలో మృతుడి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడుతూ మృతుని బంధువులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులతో బంధువులు వాగ్వాదానికి దిగారు. ఈసీజీ తీయించిన తర్వాత ఇలా సైన్ ఇండికేట్ చేస్తుంది. చూడండి, ఈ సైన్ ప్రాబ్లం ఏంటి వీళ్ళ రెగ్యులర్ ఓపీ డాక్టర్కు కూడా మేము చెప్పేది వీళ్ళ రెగ్యులర్ కన్సల్టేషన్ డాక్టర్ కూడా మాట్లాడితే ఉన్నారు. ఈసీజీ ఇండికేట్ చేయలేదు, మీకు రిఫర్ చేయలేదా అని. సరే, ఎమర్జెన్సీ ఆ బీపీ హెవీ ఉందని చెప్తున్నా, బీపీ ఇప్పుడు నార్మల్ కావడానికి ఏమైనా టాబ్లెట్ ఇచ్చినా అది కూడా ఇవ్వలేదు. ఏమన్నా ట్రీట్మెంట్ డాక్టర్తో వస్తున్నాను నేను రెస్పాన్స్ 1:30 అరౌండ్ వచ్చిండు పేషెంట్. మళ్ళీ 2 o'clock 2:15 వరకు రిటర్న్ వెళ్ళిపోయాడు. 3 o'clock వాష్రూమ్ పోయి కింద పడుతుంది. నేనే లోపలికి అర్థమైందా? రాత్రి 1:30 సమయంలో చెస్ట్ పెయిన్ అని చెప్పాడు. మనకు చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి వస్తే వాళ్ళ బ్రదర్ బాబా వచ్చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. బాబా వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు ఈసీజీ తీసేసి ఆ ఈసీజీలో ప్రాబ్లం తేలిన తర్వాత కూడా ఆయన కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన ఏం చేసిండు, గుర్తుపట్టలేదు. మినిమం సెన్స్ జస్ట్ ఏదో మీకు నార్మల్ ఏదో పెయిన్ ఉంది, నొప్పి ఉందని చెప్పి రిపీట్ ఈసీజీ ఒకసారి డిఫాల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అన్నది కాదు, ఆ రిపీట్ చేయకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పిండు. వితిన్ 15-20 నిమిషాలలో పేషెంట్ని ఇంటికి పంపించేసిండు. పేషెంట్ వెళ్ళిన తర్వాత అర్ధగంటలో చనిపోవడం జరిగింది. మళ్ళీ తీసుకొని వచ్చిన 3కి మేము నుంచి ఇప్పటివరకు ఇంట్లో ఉన్నాం. డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ లేరు. హాస్పిటల్ మేనేజ్మెంట్ శరద్ వీరమల్ల, రంజిత్ వీరమల్ల, వీళ్ళ డాక్టర్ వెంకటస్వామి సార్ కూడా ఫోన్లో మాట్లాడిండు, వస్తున్నాం అన్నారు. సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో రంజిత్ సారా మరి వీరమల్ల శరత్ సారా తెలియదు. మేము సార్ జగహుట్టిలా మా చెల్లెల వాళ్ళ రిసెప్షన్ ఉంటే మామనార్లో ఉన్నామని చెప్పి అది చెప్పిన 5 నిమిషాలకి మన హాస్పిటల్కి వచ్చారు. సరే, వాళ్ళు జర్నీలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, వాళ్ళదే హాస్పిటలే కదా సార్. ఇప్పుడు 3 నుంచి డాక్టర్ హైడ్లో ఉన్నాడు. 3 నుంచి 6 వరకు హాస్పిటల్లో ఎవరన్నా పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర డాక్టర్ లేరు. ఉన్న పేషెంట్ చేసేయడానికి ట్రీట్మెంట్ డాక్టర్ లేరు, హైడ్ చేసేసారు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈసీజీ మనం వీళ్ళ రెగ్యులర్ ఏదైతే డాక్టర్కు కన్సల్టెంట్ అవుతున్నారో హైదరాబాద్లో కార్డియాలజిస్ట్, ఆయన ఏం చెప్పాడు, ఇది ఎవరు డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర చూపించారు, ఇది ఇండికేట్ చేస్తుంది అది చిన్నది ఉందా ప్రాబ్లం పెద్దది ఉందా, అయితే ఈసీజీ లేదు చూపించింది కదా, రిపీట్ ఎందుకు చేయలేదు అంటున్నారు. తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్ సాధన లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. నిరాహార దీక్ష పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ జాగృతి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కవిత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అన్ని కుల సంఘాలను ఐక్యం చేస్తుందన్నారు. 4, 5, 6, 7 తారీఖులలో ఇందిరా పార్క్ వేదికగా 72 గంటల నిరవధిక నిరాహార దీక్షకు నిర్వహించనున్నారని, కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, ఉద్యమకారులు బీసీలకు జరుగుతున్న ఈ ద్రోహాన్ని ప్రశ్నించే క్రమంలో కవితతో గొంతు కలిపి సంఘీభావంగా విచ్చేసి దీక్షను జయప్రదం చేయాలని కోరారు. ఈ రోజు తాత్సారం చేస్తూ చేయకుండా మరి ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నది. మొట్టమొదటిసారిగా అసలు కులగణన చేయకుండానే మరి స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ పార్టీ ప్రయత్నించింది. దాన్ని కవితక్క గారు అడ్డుకొని మరి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కులగణన చేపించారు. అటు తర్వాత డెడికేషన్ కమిషన్ ని కూడా కవితక్క గారి యొక్క ఒత్తిడితోనే ఈ ప్రభుత్వం వేసింది. అసెంబ్లీలో మరి బిల్లులు కాకుండా తీర్మానం చేస్తామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ కు సంబంధించి తీర్మానం కాదు, బిల్లులు చేయాలి చట్ట ప్రకారం అని చెప్పి
అక్కగారు పోరాటానికి తలంచిన ప్రభుత్వం బిల్లులను ఆమోదించి ఉభయ సభలలో ఈ రోజు గవర్నర్ దగ్గరికి పంపిరు. గవర్నరు మరి దాన్ని రాష్ట్రపతి కాడికి పంపడం జరిగింది. ఈ బీసీలకు సంబంధించి గత 15 నెలలుగా కవితక్క గారు మరి అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచులకు బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు దాటిపోయి 2 సంవత్సరాలు పూర్తయితున్నా కూడా ఆ బిల్లు పైన చిత్తశుద్ది లేకుండా కేవలం బిల్ అంటే ఆర్డినెన్స్ అని, ఆర్డినెన్స్ అంటే బిల్ అని, కేంద్రం అంటే రాష్ట్రమని 2 ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకాలపై ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ 89 బీసీ కులాలను చైతన్యం చేసి ఇవాళ బీసీలకు రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో ఖచ్చితంగా 42% బిల్లులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసి అసెంబ్లీ సాక్షిగా 2 బిల్లులను పెట్టించినటువంటి కవితక్క గారి నాయకత్వంలో ఇవాళ ఈ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ కాలానుగుణంగా నూతన టెక్నాలజీని వినియోగించి వ్యవసాయం చేయడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతులపై చూపుతున్న కట్టుబాటును గుర్తు చేస్తూ ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా నిధులు జమయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకుంటే 46 లక్షల మందికి ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తీసుకుంటే 46,85,000 మందికి ఈ స్కీమ్ ఇస్తున్నాం రైతులకి. మన రాష్ట్రం తీసుకుంటే దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే 2,343 కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు ఎంత అవుతుందంటే 831 కోట్లు అవుతుంది. ఈ డబ్బు ఆ డబ్బు కలిపి ఇప్పుడు రైతులకి మనం ఇస్తున్నాం. మొత్తం ఎంత ఇస్తున్నాం అంటే సంవత్సరానికి 3,174 కోట్లు సంవత్సరానికి. అలాగే 3 జవాబులు ఇస్తాం మనం. ఇదందరికి చెప్పాలని ఉద్దేశం చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం. అలాగే 3వ దఫ 4+2 మొత్తం టోటల్ కలిపి 20. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలంలోని తాడిచెర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ మల్హార్రావు మండలంలో తాడిచెర్ల ప్రధాన కేంద్రంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలో రైతుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన సహకార సంఘ కార్యాలయం, గోదాం భవనం, 25 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనం, 7.80 లక్షలతో R&B రోడ్ నుండి రైతు వేదిక వరకు నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు, 3.5 లక్షలతో PSCS వద్ద నిర్మించనున్న ఆర్చ్ గేట్ నిర్మాణ పనులకు, 12 లక్షలతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
సార్ ఒక్క నిమిషం వినండి సార్. అందరూ వస్తారు కదా. చేస్తూ ఈరోజు తాడిచెర్ల ప్రధానం మరి మా మండల కేంద్రం ఇక్కడ సహకార సంఘాలకు సంబంధించిన ఆఫీస్ మోడర్నైజేషన్ చేయటం, అన్ని సౌకర్యాలు కల్పించాలి. రైతు సోదరులు మరి ఆర్థిక లావాదేవీల విషయంలో బ్యాంక్ లోన్లు తీసుకురావడానికి కానీ బ్యాంక్ సంబంధించిన మరి అనేక అంశాలపై మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా రైతు సోదరులు వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలు ఉంటాయి. నిన్న మేము యుఎస్ కాన్సులేట్ పరిధిలో ప్రాంగణంలో పోయినాం. అక్కడికి పోయే వరకు కూడా వసతులు కల్పాం. ఇక్కడ రైతు సోదరులకు కూడా ఏ ఆఫీసు పోయినా ఏం కల్పించాలి, వారికి గౌరవం కల్పించాలి. ఆ గౌరవం కల్పించే విధంగా అక్కడ సౌకర్యాలు ఉండాలి. ఆ సౌకర్యాలు కల్పించే కార్యక్రమం భాగంలో 50 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడున్న స్థానిక సహకార బ్యాంకుకి, సహకార సొసైటీకి సంబంధించిన చైర్మన్ గారు, కొండయ్య గారు, వారి సభ్యులు అందరూ కూడా కలిసి ఒక మంచి ప్రయత్నం చేసి మరి స్టోరేజ్ కానీ లాకర్ సంబంధించిన ఫెసిలిటీ కానీ రైతు సోదరులకు, మరి బ్యాంకుకు సంబంధించిన ఆ బ్యాంకు మేనేజర్ గారితో పాటు ఇతరులందరూ కూడా మంచి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రోటరీ క్లబ్ నూతన ప్రెసిడెంట్గా పోలేపల్లి సత్యనారాయణ, సెక్రటరీగా బైసాని రవిప్రకాష్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక అమ్మవారిశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి కేశవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలుగా వై కవిత, సెక్రటరీగా బైసాని ఉమామహేశ్వర్లను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంపికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ దేవిశెట్టి హరీష్ బాబు, మాజీ జిల్లా గవర్నర్లు శ్రీరామూర్తి, చిన్నపరెడ్డి, రొటేరియన్లు టంగుటూరి సత్యనారాయణ, టీఎంసీ వేణుగోపాల్, రామకృష్ణారెడ్డి, మా టీవీ ప్రసాద్, ఇన్నర్వీల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఉషారాణి, ఇన్నర్వీల్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. మా రోటరీ మెయిన్ ముఖ్యోద్దేశము పోలియోను నిర్మూలించాం. ఇంకా 1% ఉంది, అది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చాలామంది అనుకుంటుంటారు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. ఇది పోలియో అనేది ఓన్లీ రోటరీ ప్రోగ్రామ్. ఈరోజు దాదాపు ఈ సంవత్సరం 150 కోట్లు ఇండియా నుంచే ఇస్తున్నాం. అమెరికా నుంచి దాదాపు రాజేశ్వరి జిల్లా ఇండియా, ఆమె బాంబే నుంచి ప్రతి సంవత్సరం 10 కోట్లు ఓన్లీ పోలియో. సో మా డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ సంవత్సరం దాదాపు 15 లక్షలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సంవత్సరం బాలికలకు సర్వికల్ క్యాన్సర్, అంటే గర్భసంచికి క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ప్రివెన్షన్ ఇంజెక్షన్ ఇస్తారు. దానికి కాస్ట్ 4,000 రూపాయలు. మోడీ గారి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. కానీ దానికంటే ముందు మేమే చేయాలనే ఉద్దేశంతో ఆళ్లగడ్డ కేసుల విచారణలో పోలీస్ జాగిలాలు కీలకమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ జాగిలాల కోసం నూతన గదులను ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం జాగిలాలు ఎస్పీకి గౌరవవందనం చేశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ జాగిలాల సౌకర్యార్థం నూతనంగా 4 గదులను ప్రారంభించినట్లు తెలిపారు. పేలుడు పదార్థాలు కనుక్కోవడం, హత్య కేసులను ఛేదించడం, మాదక ద్రవ్యాలను, దొంగలను పసిగట్టడం, వివిధ కేసుల విచారణలో పోలీస్ జాగిలాల సేవలు వినియోగిస్తామన్నారు. జాగిలాలకు ప్రతిరోజు వ్యాయామం చేయించడంతో పాటు మెనూ ప్రకారం ఆహారం అందిస్తూ ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ నరేష్ కుమార్, డిఎస్పీలు సంపత్రావు, నారాయణ నాయక్, ఇన్స్పెక్టర్లు నరేష్, నగేష్, కిరణ్, రత్నం, ఎస్బీ ఇన్స్పెక్టర్ నరేష్, రమేష్, వెంకటేశ్వర్లు, డాగ్ హ్యాండ్లర్స్, తిరుపతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మూడు ఒక్క దగ్గర
ఇది అయిన తర్వాత ఇది మళ్ళీ తర్వాత బయట పెట్టిన తీసుకొస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.